హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు మనము 3D అవుట్లైనర్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఎలా పెయింట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇలాంటి వేస్ట్ కోట్స్ అలాంటి వాటికి మనం ఎక్కువగా ఈ గుజరాతీ స్టైల్ కచ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తుంటాం కదా. గమనించండి, ఇది ఇలా లైన్స్. ఇలాంటి వర్క్ మనము 3D అవుట్లైనర్స్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికోసం మీరు క్లాత్ మీదైనా చేసుకోవచ్చు, డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి. అయితే నేను ప్రస్తుతం శాంపుల్కి ఇలాగా డిస్పోజబుల్ ప్లేట్, ఇవి బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అన్నమాట. ఇవి షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్తో చేసిన ప్లేట్స్. ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది, మనము వాల్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2-వే టేప్ వేసుకున్నామంటే. దీనికే నేను ఈ బ్రాండ్ నేమ్స్ అవి కనిపించకుండా ఒక కోటింగ్ జెస్ అప్లై చేశాను. అది ఆరాక ఇలా బ్లాక్ కలర్ వేసుకున్నాను. దానికి ఇలాగ బోర్డర్ పింక్ కలర్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు మనము ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇది బ్లాక్ కలర్ కాబట్టి పెన్సిల్ యూజ్ చేస్తే మనకి లైన్స్ కనిపించదు. సో ఒక వైట్ క్రేయాన్, దాంతో దీనికి లైన్స్ చేద్దాం. లైన్స్ డ్రా చేసుకున్నాం. దీని మీద ఇప్పుడు మీరు ఏదైనా నచ్చిన కలర్ 3D అవుట్లైనర్ తీసుకోండి. నేను ఇప్పుడు ఎల్లో తీసుకున్నాను. మేక్ షూర్ దట్ మన చెయ్యి దాని మీద పడకూడదు, ఆల్రెడీ ముందు వేసిన దానికి. సో కొంచెం హైట్ నుంచి చేయండి. కచ్ వర్క్ చాలా కష్టం ఎంబ్రాయిడరీ చేయాలంటే. నేను ఒక బ్లౌజ్కి వర్క్ చేయడానికి నాకు 2 months తీసుకున్నాను. ఇది మీరు కోన్లా చేసుకోగలిగారంటే ఇంకా నైస్గా వర్క్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇలా రెడ్ కలర్ ఉంది. ఈ వర్క్ మన దగ్గర ఉన్న కోట్ చూసారంటే మీకు ఇవి ఇలా జిగ్జాగ్గా ఉంది కదా, అలా మనం చేస్తాం అన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ హ్యాండ్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో జిగ్జాగ్గా ఫిల్ చేస్తాం. దగ్గరికి చూస్తే కానీ ఇది మనము అవుట్లైనర్తో చేసామని తెలీదు. ఇది ఒక కలర్ ఆరాక ఇంకొకటి చేస్తే బెటర్. నేను వీడియో కాబట్టి ఇప్పుడు వెంటనే చేసేస్తున్నాను. సో ముందు వేసిన కలర్ మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి చేసామంటే. ఇలా 3D అవుట్లైనర్స్తో మనం మెషిన్ ఎంబ్రాయిడరీ చేస్తారు కదా, అలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఇలా చేసేసుకోవచ్చు. సో ప్రస్తుతం నా దగ్గర అయితే గ్లిట్టర్ ఉంది, అదే అప్లై చేద్దాం. బట్ 3D లైనర్స్ అయితేనే వర్క్ బాగా వస్తుంది. మీకు చూపించడం కోసం నేను ఇలా చేసేసాను. ప్రస్తుతం మిర్రర్స్ తీసుకోండి, ఆ సైజ్కి సరిపడా మిర్రర్స్ చూసి స్టిక్ చేసేయండి. ఆల్రెడీ మనం గ్లిట్టర్ పెట్టాం కాబట్టి ఇంకా మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అలాంటిది ఏమీ అవసరం లేదు. ఏదైనా ఒక మిర్రర్ తీసుకోండి నచ్చిన షేప్లో. జెంటిల్గా ప్రెస్ చేశారంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక బోర్డర్ లాగా తయారవుతుంది. మిర్రర్ పెట్టి దారంతో కుట్టినట్టు అన్నమాట. మెల్లగా ప్రెస్ చేయాలి. ఇప్పటి వరకు చేసినట్టుగానే మిగతా బోర్డర్ అంతా కూడా డిజైన్ చేసేయండి.
పింక్ కలర్ వేసిన చిన్న బార్డర్లో కచ్ వర్క్ లాగా స్క్వేర్గా వైట్ తోటి పెయింట్ చేశాను. ఇంకొక సైడ్ జిగ్ జాగ్ లాగా ట్రయాంగిల్స్ పెయింట్ చేసి దాని మధ్యలో మళ్ళీ కలర్స్గా ఫిల్ చేశాను. మీకు ఓపికన్నంత డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇదండి మన ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్స్తో ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, నెక్ డిజైన్స్కి చాలా బాగుంటుంది. చేసి చూసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. అలాగే షేర్ కూడా చేయండి. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.